హైదరాబాద్ నగరంలోని గాజుల రామారంలో ఆదివారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిలో వెలిసిన అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపింది. భారీ పోలీస్ బందోబస్తు మధ్య బుల్డోజర్లతో రంగంలోకి దిగి అక్రమ కట్టడాలను కూల్చివేయడం ప్రారంభించింది. ఈ చర్యలను స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గాజుల రామారంలోని సర్వే నంబర్ 397 పరిధిలో సుమారు 100 ఎకరాలకు పైగా అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని కొందరు కబ్జాదారులు ఆక్రమించారు. ఈ భూమి విలువ బహిరంగ మార్కెట్లో దాదాపు 4,500 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. కబ్జాదారులు ఈ స్థలంలో 60 నుంచి 70 గజాలు ఉన్న ఫ్లాట్లు చేసి ఒక్కో ఇంటిని సుమారు 10 లక్షలకు విక్రయించినట్లు హైడ్రా దృష్టికి వచ్చింది. ఇక దీనిపై అందిన ఫిర్యాదులతో అధికారులు అప్రమత్తమయ్యారు. అయితే తమ ఇళ్లను కూల్చివేస్తుండటంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైడ్రా సిబ్బంది పోలీసులు వారిని నిలువరించి బలవంతంగా పక్కకు తప్పించారు. స్థానికుల ఆందోళన నిరసనల మధ్య అధికారులు కూల్చివేతను కొనసాగిస్తున్నారు. ఈ ఆపరేషన్ తో గాజుల రామారం ప్రాంతంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. मधु मधु कोई बैग रहा मधु